ఎలియాజరు ద్వారా తీసుకుని రాబడినటువంటి రిబ్కాను ఇస్సాకు పొలములో కలుసుకొని తర్వాత సారా యొక్క గుడారములోనికి తీసుకుని వెళ్ళినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రిబ్కా సంఘానికి, ఎలియాజరు పరిశుద్ధాత్మకు, ఇస్సాకు యేసునాథునికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నారు. భూలోకములో రిబ్కా లాంటి సంఘము ఎలియాజరుకు సాదృశ్యంగా కనబడుచున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మధ్యాకాశం అనబడే పొలములోనికి ఇస్సాకుకు సాదృశ్యుడైన యేసునాథుడు రాగా సంఘము అక్కడ క్రీస్తును కలుసుకున్న తర్వాత రిబ్కాను ఎలాగైతే ఇస్సాకు సారా యొక్క గుడారములోనికి తీసుకెళ్లారో అలాగే యేసునాథుడు వధూ సంఘాన్ని, పెండ్లి కుమార్తె సంఘాన్ని నూతన యెరూషలేము పట్టణమునకు యేసునాథుడు సంఘాన్ని తీసుకెళ్లబోతున్నారు. మధ్యాకాశం అనబడే పొలం మీదకి యేసునాథుడు రాబోతున్నారు, మేఘముల మీద రాబోతున్నారు. ఇదిగో నీవే రిబ్కాలాగా ఆయన కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావు.